హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ధనుర్మాస మంగళవారం సందర్భంగా మనం ఆంజనేయ స్వామి యొక్క కొన్ని విశేషాలు, అలాగే ఆంజనేయ స్వామి అవతారం, స్త్రీ అవతారంలో ఆంజనేయ స్వామి ఎత్తిన రూపాన్ని గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ ఆంజనేయ స్వామి ప్రత్యక్షమవుతారని మన విశ్వాసం. ఎక్కడ హనుమ ఉంటారో అక్కడ శ్రీరామచంద్రుల వారు తప్పక ఉంటారు. శ్రీరాముని పేరు వినగానే మనకి ఆంజనేయ స్వామి తప్పక గుర్తు వస్తారు. హిందువులంతా హనుమంతుని ఆంజనేయుడని, మారుతి అని ఇంకా అనేక నామాలతో కొలిచి కీర్తిస్తుంటారు. రామాయణంలో రామునికున్నంత ప్రాముఖ్యం హనుమకు ఉంది. హనుమాన్ అంజనాదేవి కేసరీల సుతుడు. చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు మూలా నక్షత్రాన మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరంలో జన్మించినట్లు ఒక కథనం. వేదాల కథ ఆధారంగా అంజనాదేవి ఒక అప్సరసాని శాపవశాన భూలోకంలో వానర వంశంలో జన్మించిందని, రుద్రదేవుడైన శివుని వరం వల్ల ఆమెకు పుత్రుడు జన్మించాక ఆమె శాప విముక్తురాలు అవుతుందని చెప్పబడింది. అందువల్ల ఆమె భర్తతో కూడి శంకరుని అతి భక్తితో ధ్యానించి ఆ రుద్రుని వరంతో ఆయన అంశతో ఆంజనేయుణ్ణి పుత్రునిగా పొందింది. హనుమకు 28 మహిమలు లభించాయి. ఆకాశగమనం, శరీరాన్ని పెంచడం, కుంచించడం వంటివి చాలా మహిమలు హనుమకి ఉన్నాయి. మరొక చారిత్రక కథనం ప్రకారం కర్ణాటకలోని హంపి వద్ద గల గుమ్లవ్య తోట అనే గ్రామానికి 18 కిలోమీటర్ల దూరంలో ఆంజనేయ పర్వతంలో అంజనీ గుహలో పంపానదీ తీరం వద్ద ఆంజనేయ స్వామి జన్మించినట్లు ఉంది. వాల్మీకి రామాయణంలోని యుద్ధకాండలో కేసరి బృహస్పతి కుమారుడిని, రామరావణ యుద్ధం సమయంలో ఆయన రాముని సేనలో చేరి యుద్ధం చేసినట్లు ఉంది. అయోధ్యలో దశరథ మహారాజు సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు యజ్ఞపురుషుడు ప్రసాదించిన పాయసాన్ని మహారాజు 3 రాణులకు పంచగా సుమిత్ర భాగమున్న పాత్రను ఒక గ్రద్ద తన్నుకొని ఆకాశంలో వెళుతూ విడిచివేయడంతో అది వెళ్ళి శివుని భక్తితో ప్రార్థిస్తున్న అంజనేయదేవి దోసిట్లో పడినట్లు, ఆమె దాన్ని దైవప్రసాదంగా భావించి భక్తితో స్వీకరించగా ఆమెకు ఆంజనేయ స్వామి జన్మించినట్లు రామాయణంలో ఉంది. అందుకే శ్రీరాముడు హనుమంతుణ్ణి తన 4వ సోదరునిగా ఆదరించారు. ఆంజనేయులు బాల్యంలో సూర్యునికి పండుగ భావించి నోట కరుచుకోగా దేవేంద్రుని వజ్రాయుధ ఘాతకానికి చెంప ఉబ్బడంతో హనుమ అనే నామం వచ్చినట్లు కూడా చెప్తారు. సూర్యుణ్ణి హనుమంతుడు తన గురువుగా భావించి సేవించి ఆ సూర్యదేవుడి నుంచి సకల శాస్త్రజ్ఞానం పొంది గురుదక్షిణగా సూర్యకుమారుడైన సుగ్రీవుని సేవించడానికి అంగీకరిస్తాడు. ఇది ఆయన సత్యవాక్ దీక్షకు, గురుభక్తికి తార్కాణం. మహిరావణుడు యుద్ధ సమయంలో రామలక్ష్మణులను పాతాళంలో దాచినప్పుడు ఆంజనేయ స్వామి వెళ్ళి మహిరావణుడు వెలిగించిన 5 అఖండ దీపాలను ఆర్పవలసి వచ్చి పంచముఖాలతో అనగా వరాహముఖముతో ఉత్తర దిశన, నరసింహముఖంతో దక్షిణ దిశన, గరుడముఖంతో పడమర దిశన, హాయగ్రీవముఖంతో ఆకాశం వైపు, తన హనుమ ముఖంతో తూర్పు దిశన ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పేందుకు పంచముఖ ఆంజనేయునిగా రూపుదాల్చారు. ఇది ఆయన స్వామి కార్య దీక్షకు నిదర్శనం. యుద్ధ అనంతరం హనుమంతుడు హిమాలయ పర్వతం మీద నివసిస్తూ హనుమత్ రామాయణాన్ని తన గోళ్లతో రాసినప్పుడు వాల్మీకి మహర్షి వచ్చి ఆ రామాయణాన్ని చదివి అసంతృప్తిని వ్యక్తపరచగా హనుమంతుడు కారణం అడుగుతాడట. అప్పుడు వాల్మీకి మహర్షి ఈ రామాయణంలో హనుమ పాత్రను చిత్రించకపోవడం వల్ల అది అసంపూర్తిగా ఉంది కాబట్టి తనకి అసంతృప్తి కలిగించిందని చెప్తారు. అప్పుడు హనుమంతుడు తన రామాయణాన్ని ఉపసంహరించుకున్నారట. ఎంత నిరాడంబరత! అందుకే హనుమంతుడిని ధ్యానిస్తే మంచి గుణాలు కలుగుతాయని, గర్వహంకారాలు పోతాయని అంటారు. అందుకే అందరూ హనుమంతుడిని పూజిస్తారు, రామునితో సమానంగా. అందుచేత భారతదేశంలోనే కాక ప్రపంచ దేశాలలో కూడా హనుమత్ ఆలయాలు విరాజిల్లుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ రాజధాని అయిన సిమ్లాలోని జాకు హనుమాన్ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈ కొండపైన యక్ష, కిన్నెర, గంధర్వ, కింపురుషులు నివసించేవారని, హనుమ ఆకాశంపైకి ఎగరడానికి అనుకూలంగా కొండ సగానికి భూమిలో దిగిపోయిందని, హనుమంతుడు కాలు పెట్టిన చోట ఆలయం వెలిసిందని చెప్తూ ఉంటారు. అయితే ఆనాడు ఖుజరహోలో ఆంజనేయ ఆలయం ఉన్నట్లు శిలాశాసనాల వలన తెలుస్తుంది. తమిళనాడులోని నమ్మక్కల్లో ఉన్న ఆంజనేయ విగ్రహం ఎత్తు 18 అడుగులు. తూర్పు ముఖంగా ఉన్న ఈ ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురుగా లక్ష్మీనారాయణ స్వామికి నమస్కరిస్తున్న భంగ్యంలో ఉంటుంది. ఈ విగ్రహం
స్వయంభూ అయినందున పెరుగుతూనే ఉన్నారని, అందువల్లనే పైన కప్పు వేయడానికి వీలు కాలేదని ఆలయ కథనం వల్ల తెలిసి వస్తుంది. హనుమాన్ ఒక్కడే శని ప్రభావం సోకనివానిగా చెప్తారు. రావణుని నుండి విముక్తి పొందిన శనిదేవుడు హనుమాన్ పట్ల కృతజ్ఞతగా మారుతుని పూజించే వారికి తన దృష్టి సోకదని వాగ్దానం చేశాడట. కేరళ రాష్ట్రంలోని మల్లాపురం జిల్లాలో వశిష్ఠుల వారిచే 3000 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించబడిన హనుమాన్ మూర్తి అతి ప్రాచీనమైనదిగా గుర్తించబడిందట. ఈ ఆలయంలో ఒక పెద్ద వేదిక పైనున్న గ్రానైట్ రాతిపై సముద్ర చిత్రం చిత్రించి ఉండగా భక్తులు దూరం నుంచి పరుగు తీస్తూ వచ్చి హనుమాన్ సముద్రాన్ని లంఘించిన దానికి చిహ్నంగా ఈ రాతిపై నుండి దూకుతారు. దీనివల్ల ఆ భక్తుల బాధలు కష్టాలు తీరిపోయి ఆరోగ్యం భాగ్యం దీర్ఘాయువు కలిగి అదృష్టం కలిసి వస్తుందని విశ్వాసం. ఈ అలధియు హనుమాన్ ఆలయ దర్శనం భక్తుల మానసిక శారీరక రుగ్మతలు పాపడమే కాక వారి సర్వ కోరికలు తీరుతాయని సంపూర్ణ నమ్మకం ఉంది. అందువల్లే భక్తులు తప్పక జీవితంలో ఒక్కసారైనా ఈ అలధియు హనుమంతుడిని దర్శించి తరిస్తారు. భక్తులు ఎవరైనా కష్టాలు మానసిక రుగ్మతలు కలిగినా, పసిపిల్లలకు దుడుపు అనారోగ్యం వంటివి కలిగిన కార్యసిద్ధికి ముందుగా పూజించేది హనుమంతుడినే. హనుమాన్ చాలీస పారాయణం, రామరక్షా కవచం, సుందరాకాండ పారాయణం ఇవన్నీ హనుమత్ భక్తుల పాలిట కల్పవృక్షమని, ఆయన కోరిన వెంటనే అండగా నిలిచే ఇలవేల్పని భావిస్తాం. ఇలాంటి హనుమత్ ఆలయాల దర్శనం మనకందరికీ సుఖశాంతుల్ని ఇవ్వాలని కోరుకుందాం. హనుమంతుల వారు స్త్రీ అవతారంలో మనకి దర్శనమిచ్చిన ప్రాంతం గురించి, అక్కడ ఉన్న ఆ ఆలయం యొక్క శక్తి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. హనుమంతుడు పురాణాలలో చిరంజీవులలో ప్రముఖుడు. శ్రీరామ భక్తుడిగా చెప్పుకోవడానికి ఈయన ఇష్టపడతాడు. ఆ శ్రీరామచంద్ర ప్రభువు ముందు ఆయన శక్తులన్నీ సూక్ష్మ రూపంలోనికి వెళ్ళిపోతాయి. హనుమంతుడిని చాలా రూపాలలో పూజిస్తారు. పంచముఖ ఆంజనేయ స్వామిని చాలా శక్తివంతంగా చెబుతారు. హనుమంతుడిని బ్రహ్మచారి అని కూడా చెబుతారు. కానీ సాక్షాత్తు ఆ హనుమంతుడే స్త్రీ రూపంలో ఉండడం ఎవరికైనా తెలుసా? స్త్రీ రూపంలో ఉన్న హనుమంతుడు స్వయంభూగా వెలిసి పూజలు అందుకుంటున్న ఆలయం కూడా ఉంది. ఇంతకీ ఇది ఎక్కడుందో, దీని ప్రత్యేకత ఏమిటో, దీని వెనుక కథనం ఏమిటో తెలుసుకుందామా? ఛత్తీస్గఢ్లోని రతన్పూర్ గ్రామంలో హనుమంతుడిని స్త్రీ రూపంలో పూజిస్తారు. ఈ ఆలయం కొన్ని వేల సంవత్సరాల కాలం కిందటదట. ఈ ఆలయం గురించి భక్తులకు చాలా విశ్వాసం ఉంది. చాలా శక్తివంతమైన ఆలయం అని భక్తులు నమ్ముతారు. ఇక్కడి స్త్రీ రూపంలో ఉన్న హనుమంతుడిని దర్శనం కోసం ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అంతేనా, ఇక్కడి హనుమంతుడిని దర్శనం చేసుకున్న వారు తమ కోర్కెలు తీర్చుకొని వెనుదిరుగుతారని కూడా అంటారు. పురాణాలు చరిత్ర ఆధారంగా స్త్రీ రూపంలో ఉన్న హనుమంతుడి ఆలయాన్ని హనుమంతుడి భక్తుడైన రతన్పూర్ రాజు పృథ్వీదేవ్ను సుమారు 10,000 సంవత్సరాల క్రిందట ఈ ఆలయాన్ని నిర్మించారట. ఆ రాజు కుష్ఠవ్యాధితో బాధపడేవారు. దానివల్ల చాలా ఇబ్బందులు పడేవారు. ఒకరోజు హనుమంతుడు అతనికి కలలో కనిపించాడు. హనుమంతుడు స్త్రీ రూపంలో ఉన్నాడు, దేవతా రూపాన్ని కలిగి ఉన్నాడు. కానీ పెద్ద ఆకారంలో తోకను కూడా కలిగి ఉన్నాడు. చెవుల్లో చెవిపోగులు, నుదుటిపై కిరీటం ఉన్నాయి. హనుమంతుడు ఒక చేతిలో ప్లేటు నిండా లడ్డూలు, మరొక చేతిలో రామముద్ర ఉంది. కలలో హనుమంతుడు రాజుతో, నీ భక్తికి నేను సంతోషిస్తున్నాను, నీ బాధలు తప్పకుండా తొలగిపోతాయి అని అన్నాడట. అంతేకాదు, తనకి దేవాలయం నిర్మించమని రాజుతో చెప్పాడట. అలాగే గుడి వెనక చెరువును తవ్వి అందులో స్నానం చేస్తే నీ రోగం నయమవుతుందని చెప్పుకొచ్చాడట. కల నుండి బయటకు వచ్చిన రాజుకు హనుమంతుడు చెప్పిన మాటలే గుర్తుకు వచ్చాయి. వెంటనే హనుమంతుడు ఆలయ నిర్మాణం కోసం పనులు మొదలుపెట్టాడు. గుడి నిర్మాణం మొత్తం పూర్తయిన తరువాత హనుమంతుడి విగ్రహం ఎక్కడికి తీసుకురావాలి అనే సందేహం రాజుకు పట్టుకుంది. అయితే ఆలయ నిర్మాణం జరిగిన తరువాత హనుమంతుడు మళ్ళీ రాజు కలలో కనిపించి, నా విగ్రహం గుడి వెనుక ఉన్న మహామాయ చెరువులో ఉంది, ఆ చెరువు నుండి నా విగ్రహాన్ని బయటకు తీసి ప్రతిష్ఠించండి అని చెప్పాడట. హనుమంతుడు చెప్పినట్టే రాజు చెరువు నుండి విగ్రహాన్ని బయటకు తీయించగా హనుమంతుడు స్త్రీ రూపంలో ఉన్నాడు. అచ్చం తనకి కలలో కనిపించినట్ల రూపమే కనిపించడంతో రాజు ఆ విగ్రహాన్ని అలాగే దేవాలయంలో ప్రతిష్ఠించాడు. తదనంతరం గుడి వెనుక ఉన్న చెరువులో స్నానం చేశాడు. ఇలా చేయగా రాజుకు ఉన్న కుష్ఠరోగం మొత్తం మాయమైంది. అప్పటి నుండి స్త్రీ రూపంలో ఉన్న హనుమంతుడు నిత్య పూజలు అందుకుంటున్నాడు. హనుమంతుడికి స్త్రీ దేవత అలంకారం చేస్తారు. స్త్రీ దేవత నగలు కూడా చేయించి అలంకరిస్తారు. ఇదండి మరి హనుమంతుడు స్త్రీ రూపంలో దర్శనమిస్తున్న ప్రధానమైన ఆలయం.
సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరో మంచి అద్భుతమైన స్టోరీతో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.